బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయాలు మారుతున్నాయి. నిన్న జగన్ సమక్షంలో ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీ కండువ కప్పుకున్నారు. ఇవాళ టీడీపీలోకి చేరనున్నారు ఆ ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు. అలాగే వైసీపీకి షాక్ ఇస్తూ కార్పొరేటర్ రవిచంద్ర వీడియో రిలీజ్ చేశారు. నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయాలు మారుతున్నాయి. నిన్న జగన్ సమక్షంలో ఇద్దరు కార్పొరేటర్లు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇవాళ టీడీపీలోకి చేరనున్నారు ఆ ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు. అలాగే వైసీపీకి షాక్ ఇస్తూ కార్పొరేటర్ రవిచంద్ర వీడియో రిలీజ్ చేశారు. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. ఇక నెల్లూరులో జరుగుతున్న రసవత్తర రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, అసలు ఏం జరుగుతుంది నెల్లూరు రాజకీయాల్లో? నిన్ననే ఇటు జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. సో ఇవాళ మళ్ళీ టీడీపీలోకి చేరబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మీరు చెప్పినట్టుగా కూడా నెల్లూరు రాజకీయం రసకందాయంలో పడిందనే చెప్పాలి. ఎప్పుడూ కూడా పొలిటికల్ హీట్ గత కొద్ది రోజులుగా కూడా నెల్లూరులో క్యారీ అవుతున్న పరిస్థితి చెప్పాలి. ఏదో ఒక రకంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో అయితే మాత్రం నెల్లూరు రాజకీయాలు అయితే మాత్రం నిత్యం నిలుస్తున్న పరిస్థితి. నిన్న వైసీపీ నుంచి కార్పొరేటర్లు 5 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలో చేరినటువంటి మరుక్షణమే యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే 18వ తారీఖు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఏదైతే అక్కడ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉంటారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో. 54 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే, వైఎస్ఆర్ పార్టీ బీఫార్ మీద గెలిచిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలోకి వీళ్ళందరూ కూడా చేరినటువంటి పరిస్థితి. అయితే మెజారిటీ పర్సన్స్ ఎవరైతే సుమారు 40 మంది కార్పొరేటర్లు దాకా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే 18వ తారీఖు అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో ఈ అవిశ్వాస తీర్మానంలో టీడీపీ రిలాక్స్ గా ఉన్నటువంటి మూమెంట్ లో ఒక్కసారిగా కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఈ మధ్య కాలంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యారు. ఆయన సూచనలు సలహాలతో ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ నగర నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఇద్దరు కూడా వ్యూహాత్మకంగా వాళ్ళ వద్ద ఉన్నటువంటి 12 మందికి గాను మరి ఒక 5 మంది కార్పొరేటర్లని వైసీపీకి రిటర్న్ చేశారు. అంటే 17 మందికి చేరింది వైసీపీ బలం. అలాగే మరొక 4 కార్పొరేటర్లతో కూడా వీళ్ళు చర్చలు జరుపుతున్నట్టు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా హడావిడి నడుచున్న పరిస్థితి అని చెప్పాలి. అంటే 19 మంది కార్పొరేటర్లు వైసీపీ పక్కకు గానొస్తే అవిశ్వాసం వీగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో 1/3 ఉన్నటువంటి బలం తోటి మేయర్ నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో 5 మంది కార్పొరేటర్లు వైఎస్ జగన్ సమక్షంలో చేరి నెల్లూరుకు బయలుదేరినటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వారిపై ఉన్నటువంటి కేసుల్ని నమోదు చేసి వీళ్ళ స్టేషన్ తరలించే పరిస్థితి.
అయితే ఈ అంత నాటకీయ పరిణామాల మధ్య నిన్న ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఆ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన నవాబ్పేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీసులను కూడా సమాచారం తీసుకున్నారు. దగ్గర 2-3 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ లోపలే ఉదయానికల్లా ఎవరైతే నిన్న జగన్ సమక్షంలో కండువా కప్పుకుంటుంటే ఇద్దరు కార్పొరేటర్లు యూటర్న్ తీసుకున్నారు. వాళ్ళు తెలుగుదేశంలోనే కొనసాగుతామంటున్నారు. మెజారిటీ కార్పొరేటర్లు సుమారు 43 మంది కార్పొరేటర్లు ఇప్పుడు టీడీపీ క్యాంప్ లో ఉన్నారు. ఇప్పుడు అప్రమత్తమైనటువంటి అధికార ప్రభుత్వం, అధికార టీడీపీ అందరూ కూడా ఎవరైతే మంత్రి పొంగూరి నారాయణ, రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకసారి అలర్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లని ఎందుకన్నా మంచిదన్నటువంటి ముందు జాగ్రత్త చర్యలో క్యాంపుకు తరలించారు. వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో వీళ్ళని క్యాంప్ ఏర్పాటు చేశారు. 18వ తారీఖు వీళ్ళని డైరెక్ట్ గా అవిశ్వాస తీర్మానం ఉండేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్.